మహిళా రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ బీజేపీ రాజకీయ పోరుబాటు చేపట్టనుంది. ఎల్లుండి హైదరాబాద్ లో జన్ ఆక్రోష్ పేరుతో బీజేపీ పాదయాత్ర చేయనుంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ భారీ స్థాయిలో జన్ ఆక్రోష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నట్టుగా చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియంకు అడ్డంకులు సృష్టిస్తున్న ఇండి కూటమి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని రామచంద్రరావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, చూడవచ్చు బీజేపీ ఇటీవల తీసుకొచ్చినటువంటిదైతే నారీ శక్తి అభివందన్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షాలు ఏ విధంగా అడ్డు తగిలాయి అన్న అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు దాదాపు 10 రోజుల పాటు బీజేపీ భారీ కార్యక్రమాలను చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 23వ తేదీన హైదరాబాద్లో భారీ పాదయాత్రను మహిళలతో కలిసి చేసేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జన ఆక్రోష్ పాదయాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. జీహెచ్ఎంసీ ఆఫీసు నుండి దోమలగూడ మీదుగా ఇందిరా పార్క్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించాలని కూడా బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అటకెక్కిస్తుంది, వివిధ సందర్భాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులను ఏ విధంగా అడ్డు తగిలింది, నెహ్రూ టైంలో అయితేనేమి, ఇందిరాగాంధీ టైంలో అయితేనేమి, రాజీవ్ గాంధీ టైంలో అయితేనేమి, ఏ స్థాయిలో ఏ విధంగా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితేనేమి, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు అయితేనేమి ఏ విధంగా మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారు అంశాలను పెద్ద ఎత్తున పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కార్యక్రమం కేవలం 23వ తేదీ పాదయాత్రతోటే పరిమితం కాకుండా ఇంకా భవిష్యత్ కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళలు ఎక్కడెక్కడ ఎక్కువగా గ్యాదర్ అవుతారు, మహిళా హాస్టల్ అయితేనేమి, అదేవిధంగా మహిళా కళాశాలలు అయితేనేమి, విశ్వవిద్యాలయాలు లాంటి చోట్ల కూడా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాలని జన్ ఆక్రోష్ పేరుతో పెద్ద ఎత్తున ఈ ఏదైతే మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షాలు ఏ విధంగా అడ్డు తగిలాయి అనే అంశాలను అయితే పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సామాజికంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీటింగ్స్ పెట్టడం, వాళ్ళకు వివరించడం, అదేవిధంగా మేధావులతోటి సమావేశాలు పెట్టడం, వాళ్ళకు వివరించడం ఏ విధంగా కాంగ్రెస్ మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అనే అంశాలను కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు కాంగ్రెస్ విధానాలను, మహిళా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే అదే టైంలో నరేంద్ర మోదీ మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూర్చే విధంగా కార్యక్రమాలు తీసుకొస్తున్నాడన్న అంశాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నది. ముఖ్యంగా ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి మహిళలను లక్షాధికారులను చేయాలకు తీసుకొచ్చినటువంటి పథకాలు అయితేనేమి, అదేవిధంగా సబ్సిడీస్ మహిళలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ స్కీమ్స్ అయితేనేమి, అదేవిధంగా జన్ధన్ ఖాతాలకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు, ముద్రా లోన్స్లో మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అయితేనేమి, ఇట్లా వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీమ్స్ వాళ్ళ అభ్యున్నతికి ఏ విధంగా బీజేపీ పనిచేస్తుంది అనే అంశాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎప్పటి వరకు బీజేపీ ఏ మహిళల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసింది అనే అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అయితే కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరొక వైపు బీజేపీ మహిళలకు చేసినటువంటి కార్యక్రమాలను అన్ని కూడా వివరించేందుకు దాదాపు 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించున్నారు. మరి ముఖ్యంగా 23వ తేదీన జన్ ఆక్రోష్ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.